ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. బాగున్నారా? బాగున్నారని, బాగుండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఎలాగూ ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. అయితే మరి భూమి మీద క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న ఇవాళ అనేక మందికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం వాళ్ళకి ఒక ఆశ నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఈ శరీర సంబంధమైన జీవితం ఏదో ఒక రోజు ముగించబడుతుంది ఇక్కడ ఈ లోకంలో. తర్వాత నేను పరలోక రాజ్యం చేరాలి, ప్రభువుతో ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సరే, మరి యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్తున్నాడు కదా, ఇంక మనం ఆయన పిలవడం అనవసరం, ఇంకా ఆయన మనం అవసరం లేదు అని ఒకవేళ ఆలోచించిస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని మనం పిలవాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన సహాయం మనకు ఎంతో అవసరమై ఉంది. ఆయన చేసే ప్రతి మేలును మనం పొందదగిన వారముగా ఉన్నాం. అందుకని ఆయన్ని కంపల్సరిగా మనం పిలవాలి. పిలిస్తే ఆయన సహాయం చేస్తాడు కదండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం 43-44 వచనాలు చూసినప్పుడు అక్కడ లాజర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ లాజరు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతని సహోదరులైన తన అక్క, చెల్లి లేదా అక్కలు మార్తా, మరియా అని వాళ్ళు ఇద్దరు ఉంటారు. వారు మరి తన తమ్ముడు చనిపోయాడని యేసుక్రీస్తు ప్రభుని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన వచ్చి అక్కడ చనిపోయిన లాజర్ని సమాధిలో ఉన్నప్పుడు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన జీవం పోసుకుని మరి బయటికి నడుచుకుంటూ వస్తాడు. అంటే మరియా, మార్తా యేసుక్రీస్తు ప్రభుని పిలిచినప్పుడు ఆయన వచ్చి వారికి సహాయం చేశాడు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి 13వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక శతాధిపతి ఉంటాడు. కపెర్నహూములో ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతికి అనేక మంది దాసులు ఉంటారు. అయితే అందులో ఒక దాసుడు మరి పక్షవాతంతో పడి ఉన్నప్పుడు ఆ దాసుని గురించి యేసుక్రీస్తు ప్రభుని శతాధిపతి పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆ శతాధిపతిని స్వస్థపరిచి ఆ యొక్క దాసుడిని స్వస్థపరిచి శతాధిపతికి సహాయం చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యులతోటి ఒకసారి సముద్రం మధ్యలో దోణిలో ఉన్నప్పుడు పెద్ద తుఫాను, గాలి తుఫాను వచ్చి ఆ యొక్క దోణిని కొట్టినప్పుడు వాళ్ళందరూ భయపడి, అయ్యా మేము మరి మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయమని పిలిచినప్పుడు అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు ఆ గాలిని, ఆ యొక్క అలల్ని, సముద్రాన్ని గద్దించినప్పుడు నిమ్మలిస్తే ప్రియదేని వాళ్ళ. అలాగే మార్కు సువార్త మరి 10వ అధ్యాయము 46-47 వచనంలో ఒక గుడ్డి భిక్షకుడు ఉంటాడు. ఆ దారంట మరి ఎరుకో దారంట మరి యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడని అతను తెలుసుకుని మరి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఇగో నన్ను కరుణించు అని ఆయన పెద్ద కేకలు వేసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ యొక్క గుడ్డి భిక్షగాడిని ఆయన స్వస్థపరుస్తాడు ప్రియదేవుని వల్ల. అలాగా ఎన్నో యేసుక్రీస్తు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, సహాయం చేశాడు. పిలిచిన ప్రతి వారికి కూడా ఆయన మేలు చేశాడు. అందుని బట్టి మనం ఆయన్ని తప్పనిసరిగా మనం పిలవాలి. ఇగో మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వాటి నుండి మనం విడుదల పొందాలని ప్రభు సహాయం కోరి మన యేసుక్రీస్తు ప్రభుని పిలిస్తే ఆయన తప్పక
సహాయం చేస్తాడు ప్రియదేవుని వాళ్ళారా. అందుకు ఆయన్ని మనం పిలవాలి. పిలిస్తే పరలోక రాజ్యం ఇవ్వనంటున్నాడు కదా అని ఆయన మనం పిలవకుండా ఉండకూడదు. అలా పిలవకుండా ఉంటే ఆయన చేసే సహాయాన్ని మనం పొందలేము. ఆయన ఇచ్చే మరి మేలులను కూడా మనం పొందలేము. ఆయన్ని మనం పిలవాలి. అలాగని ఆయన చేసిన మేలులు మనం పొంది అక్కడే ఆగిపోకూడదు. అంతటితోటి మనం అక్కడ ఉండిపోకూడదు. ఇగో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాకి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తండ్రి చిత్తము చేయబడే పరలోక రాజ్యం చేరతాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఏంటి ఆ తండ్రి చిత్తం అని మనం ఆలోచన చేస్తే ప్రియదేవుని వారలారా, మరి దశలోనికి రాసిన పత్రిక మరి 4:3 ఎలాగ రాయబడి ఉంది. ఇగో మీరు పరిశుద్ధులొకటే అనగా ఇగో జారత్వమునకు మీరు దూరముగా మరి ఉండటమే దేవుని యొక్క చిత్తము అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియదేవుని వాళ్ళారా. సరే, జారత్వము అనగా పాపం. ఏ రకమైన పాపము కూడా మనల్ని అంటుకోకుండా, ఎటువంటి సంబంధమైన పాపాన్ని మనం చేయకుండా ఇగో పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారని దాని యొక్క అర్థం. అందుకనే దేవుని చిత్తం ఏంటంటే మనం ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించాడు మానవుడిగా వచ్చి. ఆయన ఈ భూమి మీద మరి పరిశుద్ధుడిగా జీవించాడు. పాపం చేయలేదు. పాప సంబంధమైన ఎటువంటి కార్యక్రమాలు ఆయన తలపెట్టలేదు కదా. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. అందుకనే మరలా పరలోకం ఆయన చేరుకున్నాడు ప్రియ దేవుని వాళ్ళారా. అంతేకాదు రోమాపత్రిక 8 చివరి వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు అనేక మంది గురించి విజ్ఞాపన చేశాడని రాయబడింది. ఈరోజు అది దేవుని చిత్తం అని రాయబడింది. ఈరోజు మనం కూడా ఇగో దేవుని చిత్తం ఏంటంటే అనేక మంది గురించి మనం ప్రార్థన చేయాలి. అనేక మంది గురించి మనం విజ్ఞాపన చేయాలి. ఇగో నశించిపోతున్న వారు అనేక మంది మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. మన బంధువుల్లో ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు. వారందరి నిమిత్తమై మనం ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం అది దేవుని చిత్తమై ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్న ప్రియదేవుని వాళ్ళ. ఈరోజు ఇగో పిలిస్తే పరలోకం ఇవ్వడు కదని మనం పిలవకుండా ఆగిపోకూడదు. పిలవాలి, ప్రభువు చేత సహాయం పొందాలి. ఆ సహాయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో జరిగిస్తే ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే పరలోకం పొందుకుంటాడు, పరలోకంలో ప్రవేశిస్తాడని. అలాగ మనం అందరూ కూడా ఈ లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించి పరలోకం పొందుకుందాం, ప్రభు రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.